సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ను తక్షణమే రద్దు చేసి విడుదల చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం అనకాపల్లిలో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టి సెంట్రల్ జైలు తరలించింది ప్రభుత్వం. ఇది పచ్చి దుర్మార్గం, అరాచకమైనటువంటి చర్య. సిపిఎం పార్టీ బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటంగా 2 సంవత్సరాలుగా అక్కడ పోరాటం నిర్వహిస్తా ఉన్నాం. అప్పలరాజు గారు ప్రజలతో మమేకమై గత 15 సంవత్సరాలుగా అక్కడ అనేక భూ నిర్వాసితుల పక్షాన్ని నిలబడి బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తా ఉన్నారు. అనేక ఉద్యమాల సందర్భంగా ఆయన మీద కేసులు బనాయించింది. ఆ పాత కేసులన్నింటినీ ఇప్పుడు తవ్వి బయటికి తీసి కోర్టులో కొట్టివేసినటువంటి కేసులను కూడా ఇప్పుడు బయటికి తీసి ఆ రకంగా పీడీ యాక్ట్ అనేటువంటిది బనాయించింది ఈ ప్రభుత్వం. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, ప్రజల్ని అన్యాయంగా బలవంతంగా భూముల్ని లాగేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇది. మొన్న అనకాపల్లి జిల్లా పర్యటనకి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. రాజీపేట గ్రామస్తులతో మాట్లాడాడు. రాజీపేట గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టనని చెప్పి హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి టెంట్లు కూడా ఆందోళన కూడా విరమించుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి ఆందోళన జరగట్లేదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పలరాజుపై పీడీ యాక్ట్ నమోదు చేయమని చెప్పి ప్రభుత్వం బలవంతంగా కేసు బనాయించి ఈ రోజు సెంట్రల్ జైలు తరలించడం అనేటువంటిది ఇది కక్షపూరితం, కుట్రపూరితం అని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ కోరుతా ఉంది. ఇప్పటికైనా అప్పలరాజు పెట్టినటువంటి పీడీ యాక్ట్ కేసుని తక్షణం విరమించుకోవాలి, తక్షణం ఆయన విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రోజు ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా రకరకాలుగా జరుగుతున్న ఆందోళన మీద పోలీసు నిర్బంధం అనేటువంటి తీవ్రంగా ఉంది. గ్రామాల్లో 50 మందిని, 60 మందిని, వందలాది మందిని పోలీసులు పెట్టి ఈ రోజు ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా భూములు లాక్కుంటుంది ఈ ప్రభుత్వం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధం. తక్షణం అక్కడ ఉన్నటువంటి పోలీసు నిర్బంధాన్ని ఆపి అప్పలరాజు మీద పెట్టినటువంటి పీడీ యాక్ట్ కేసులు రద్దు చేసి విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ